హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ చూసిన వాళ్ళందరికీ హ్యాపీ రక్షాబంధన్ అట్ మై ప్లేస్. మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ దివ్య, సో తను వాళ్ళ పెద్దన్నయ్యకి రాఖీ కడుతుంది. పక్కన వాళ్ళ పెద్దొదిన. సో ఫస్ట్ వాళ్ళిద్దరికి కట్టేసిన తర్వాత మాకు కడుతుంది. సో తను నిన్న నైటే వచ్చేసింది. వీ హ్యాడ్ గుడ్ ఫన్ విత్ ద చిల్డ్రన్ అనమాట. సో ఈరోజు రాఖీ 2 o'clock నుంచి స్టార్ట్ అని చెప్పేసి మేము ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసాం రాఖీ. సో ఎస్టర్డే వీ హ్యాడ్ అ గుడ్ ఫన్ విత్ ద చిల్డ్రన్. బయటికి వెళ్ళాము రాఖీ షాపింగ్ చేయడానికి. ఇంకా అలాగే కెఫేకి వెళ్ళేసి వచ్చాం నిన్న. సో వీ హ్యాడ్ ఎ గ్రేట్ ఫన్. ఇంకా ఈరోజు మా అత్తయ్య కూడా ఆఫీస్కి వెళ్ళింది, ఇంకా నిశాంత్ కూడా వెళ్ళాడు. సో వాళ్ళకి కాల్ చేసి ఇంకా టైర్డ్ అయిపోయి ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాతనే కడదామని చెప్పి వి వర్ వెయిటింగ్. సో వాళ్ళు వచ్చేసిన తర్వాత షీ స్టార్టెడ్ అనమాట. ఎవ్రీ ఇయర్ రాఖీ మేము ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం. నాకు కజిన్స్తో గెట్ టుగెదర్ అంటే చాలా ఇష్టం. సో ఐ విల్ కీప్ వెయిటింగ్ ఆల్ ద టైమ్ అనమాట. ఫెస్టివల్స్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఏం డ్రెస్ వేసుకోవాలి, ఎప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి. సో దిస్ మై ఫస్ట్ vlog for the first festival, and I hope this goes good and you all will like it. Nishant ki call chesi we were so tired and finally he turned up. So immediate ga start chesesam. Nishant ఏ occasion ki on time ఉండడు అనమాట. We have to call him number of times. So but ఈ occasion ki on time వచ్చేసాడు. మేము కొంచెం లేట్ చేసాం ఇంకా. బట్ కాల్స్ అయితే చేస్తూ ఉండే టైంకి వస్తాడో రాడో అని చెప్పి. ఇంకా షీ స్టార్టెడ్ టైయింగ్ రాఖీ టు హిమ్ నౌ. నిశాంత్కి సెంటిమెంట్స్ కొంచెం ఎక్కువ. సో వాళ్ళ సిస్టర్ ఫస్ట్ రాఖీ కట్టింది, ఎవరితో రాఖీ కట్టించుకోడు. ఇంకా అది ఎర్లీ మార్నింగే కట్టించుకుంటాడు, చాలా లేట్ అవుతే కూడా కట్టించుకోడు. ఇంకా ఈసారి 2 o'clock నుంచే కట్టాలని చెప్పి వీ స్టార్టెడ్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఇంకా దివ్య వాళ్ళ ఇంటికి కూడా రిలేటివ్స్ ఎలాగైనా వస్తారని చెప్పి ఇంకా షీ స్టార్టెడ్ ఆఫ్ లిటిల్ ఎర్లీ. సో నిశాంత్ది రాఖీ అయిపోయింది, బట్ నిశాంత్ డోంట్ లైక్ స్వీట్స్. సో దివ్య ఇప్పుడు ఎలా తినిపిస్తుందో తెలీదు నిశాంత్కి. సో లెట్స్ సీ వాట్ డస్ హీ డూ, స్వీట్ తింటాడా లేదా అని చెప్పి. దివ్య పెడుతుంది నిశాంత్కి స్వీట్. సో హీస్ జస్ట్ సీయింగ్ ఎలా తినాలని చెప్పి. బట్ సిస్టర్ పెడితే ఎలాగైనా తినాలి, దట్ ఈస్ కంపల్సరీ. సో హీ హ్యాడ్ 1 gulab jamun అండ్ దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్ టు హ్యావ్ స్వీట్స్ సమ్ టైమ్స్. మా మదర్ టంగ్ తమిళ్ అనమాట. సో మీకందరికీ అర్థం కాదు అని చెప్పి నేను ఆడియో పెట్టలేదు. దివ్య బొట్టు పెట్టేటప్పుడు నేను బాగా సతాయిస్తుండే ఆమెని, ఇక్కడ పెట్టు, ఇది పెట్టు అని చెప్పి. ఇంకా నేను తనను సతాయిస్తుండే. సో ఫైనలీ బొట్టు పెట్టుకున్నాను. దివ్య నన్ను చాలాసేపే సతాయిస్తుండే. ఇంకా దట్ ప్రొలాంగ్డ్ ఫర్ సమ్ టైమ్ అండ్ షీ స్టార్టెడ్ టైయింగ్ రాఖీ టు మీ నౌ. తను మళ్ళీ సతాయించడం స్టార్ట్ చేసింది. ఇంకా స్లో మోషన్లో చేస్తుండే అన్నీ. ఇంకా నేను తొందరగా చేయమని చెప్పినా కానీ. ఇంకా మేము వేరే కజిన్స్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి. వాళ్ళందరికీ ఆఫీస్ ఉంది, బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నారు ఈరోజు. సో నా రాఖీ కట్టడం అయిపోయింది. దివ్య కూడా స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టం లేదు. సో హాఫ్ గులాబ్ జామునే పెట్టాము. సో ఇద్దరం కలిపి ఒకటే పెట్టాము, అది కూడా. ఫైనల్లీ షీ హ్యాడ్ ద స్వీట్. ఇంకా మేము వేరే కజిన్స్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి. సో నేను కొంతమందిని మిస్ అయ్యాను ఇక్కడ రాఖీ కట్టడంలో, బికాజ్ వాళ్ళ ఇల్లు చాలా ఫార్. ఐ వాజ్ అనేబుల్ టు ట్రావెల్ బికాజ్ ఐ వాజంట్ ఫీలింగ్ దట్ గ్రేట్ ఆన్ దట్ డే. అందుకే కొన్ని బ్రదర్స్కి వెళ్ళి కట్టడం కుదరలేదు. హోప్ నెక్స్ట్ ఇయర్ నేను వాళ్ళకి వెళ్ళి కడతానని చెప్పి. అండ్ ఐ హోప్ దే ఆల్సో అండర్స్టాండ్. దో ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ, ఐ కుడెంట్ ప్లాన్ అకార్డింగ్లీ. అండ్ మేము గిఫ్ట్స్ వచ్చేసి మనీనే పెడతాం ఎప్పుడు. సో వాళ్ళకి ఏది నచ్చితే అది కొనుక్కుంటారని చెప్పి. నెక్స్ట్ కియారా ఇంకా జీవాంష్ రాఖీ కట్టుకుంటున్నారు. సో కియారా అప్పటి నుంచి ఏడుస్తుండే నేను రాఖీ కడతానని చెప్పి. సో వీ వర్ జస్ట్ డైవర్టింగ్ హర్ మైండ్. సో పెద్దవాళ్ళది అందరిది అయిపోయాక షీ కెన్ స్టార్ట్ అని చెప్పి.
సో కియారా జీవాన్ష్కి రాఖీ కట్టేసింది అండ్ హీ లవ్ ద రాఖీ, దట్ వాజ్ చోటా బీన్. దివ్య రాఖీ ఆజీకి కూడా కట్టేసింది. దిస్ ఇస్ అ పగ్ అండ్ వీ ఆల్ టుక్ సెల్ఫీస్. దో మా ఫ్యామిలీలో సెల్ఫీస్ దిగడం ఎక్కువ నచ్చదు, బట్ ఐ ఫోర్స్ఫుల్లీ క్లిక్ పిక్చర్స్. ఫైనలీ వీ ఎండెడ్ అప్ క్లికింగ్ పిక్చర్స్. దివ్య వెళ్ళాక వీ స్టార్టెడ్ టు అదర్ కజిన్స్ ప్లేస్. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉండింది గైస్. సో మేము మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా అత్తయ్య మా చిన్నప్పకి రాఖీ కట్టింది, సో నేను మా తమ్ముడికి కడుతున్నాను. ఇంకా మా తమ్ముడు లేట్ వచ్చాడు కొంచెం. మా సిస్టర్ మెస్సింగ్ ఇక్కడ ఐషు, తను ఆఫీస్కి వెళ్ళింది. సో తనకి నైట్ షిఫ్ట్స్, సో తను ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది. ఇంకా షీ వాజ్ మిస్సింగ్. తను ఉంటే ఇంకా బాగుంటుండే, వీ వుడ్ హ్యావ్ అ గుడ్ ఫన్. మా తమ్ముడు చూడ్డానికి నాకు అన్నయ్యలాగా ఉంటాడు, బట్ నాకు తమ్ముడే. సో ఇంకేంటంటే వాడు బాగా సతాయిస్తాడు. ఈ వీడియోలో కొంచెం కామ్గా కూర్చున్నాడు, బట్ జనరల్గా అయితే బాగా అంటే బాగా సతాయిస్తాడు. సో వీ వుడ్ మిస్ దట్ ఫన్ ఆల్ ద టైమ్. నేను కొంచెం తగ్గించేసాను బయటికి వెళ్ళడం, వీళ్ళింటికి వెళ్ళడం. సో అందుకే కొంచెం కోపంగా ఉన్నాడు. లేకపోతే మేము వీక్లీ ట్వైస్ అన్నా బయటికి వెళ్తుండే, పిస్తా హౌస్కి చాయ్ తాగడానికి. ఇంకా నైట్ టైం డ్రైవింగ్స్ మాకు చాలా ఇష్టం. సో నైట్ టైం మేము బాగా బయటికి వెళ్తాం. ఆ పిక్చర్స్ ఏమన్నా ఉంటే నేను నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అది కాకుండా కెఫేస్కి ఇంకా రెస్టారెంట్స్కి కూడా బాగా తిరుగుతాం. సైనిక్పురి చాలా క్లోజ్ మా ఇంటికి, సో అక్కడ మేము చాలా తిరుగుతాం. సో నా రాఖీ కట్టడం అయిపోయింది. సో నేను స్వీట్ తినిపించేసి ఇంకా విల్ స్టార్ట్. సో మా అత్తయ్య రాఖీ కట్టింది మా పెరియప్ప ఇంకా పెరియమ్మకి. సో దీని తర్వాత నేను మా అన్నయ్యకి రాఖీ కట్టాను. సో మా అన్నయ్య కూడా బాగా సతాయిస్తాడు. ఇంకా ఈ వీడియోలో కూడా కొంచెం కామ్గా కూర్చున్నాడు, బట్ దెన్ దే వర్ క్రాకింగ్ ఫ్యూ జోక్స్ అనమాట. సో నేను రాఖీ కడుతున్నాను వాళ్ళిద్దరికి. అండ్ మై సిస్టర్ వాజ్ ఆల్సో మిస్సింగ్, ఎందుకంటే తను ట్రాఫిక్లో స్టక్ అయ్యి ఇట్స్ బీన్ సో లేట్, షీ డోంట్ టర్న్ అప్. సో వీ వర్ వెయిటింగ్ ఫర్ హర్ ఫర్ సో లాంగ్ టైమ్. అండ్ లేటర్ నేను కట్టేస్తున్నాను, తను రావడానికి ఇంకా టైం పడుతుందని చెప్తే. ఇఫ్ నాట్ మేమిద్దరము ఒకేసారి కడుతుండే. My dad is also missing in this video because he is not in Hyderabad. He has been to Chennai. It's been 2 months. సో నాకు తెలిసి ఇంకా మా డాడీకి రావడానికి టైం పడుతుంది, ఇంకొక 2 months అనుకుంటున్నా. సో ఐల్ మిస్ యూ డాడ్ అ లాట్. మొన్న బర్త్డే పార్టీ అకేషన్కి కూడా హిడెన్ టర్న్ అప్. సో హీ వాజ్ బిజీ ఎట్ చెన్నై, సో అందుకే రాలేదు. అండ్ వీ ఆల్ విల్ మిస్ యూ డాడ్. సో మా అన్నయ్యకి కట్టడం అయిపోయింది. నేను ఇప్పుడు మా వదినకు కడతాను. ఇంకా నేను మా వదినకు కట్టడం స్టార్ట్ చేశాను. అండ్ వీడియోస్ నాకు నిశాంత్ తీస్తున్నాడు, ద వర్స్ట్ ఫోటోగ్రాఫర్ ఎవర్. అండ్ అతనికి అసలు కెమెరా పట్టుకోవడం కానీ ఇంకా వీడియో తీయడం ఇదేం అంత రాదు. హీ ఈజ్ సమ్హౌ మేనేజింగ్ టు టేక్ ఇట్. అండ్ నేను ఎన్నిసార్లు చెప్పాను కెమెరా ఇలా పెట్టు అలా పెట్టు అని చెప్పి, దో హీ వాజ్ అన్ఏబుల్ టు డూ ఇట్, బట్ దట్స్ ఫైన్. సో నేను స్వీట్ పెట్టేటప్పుడు కూడా సతాయించాను మా బ్రదర్ని. సో దిస్ ఈజ్ హౌ హీ ఆల్సో డస్ ఆల్ ద టైమ్ టు మీ. అండ్ సో నేను వాళ్ళకి కట్టిన తర్వాత వాళ్ళు కూడా మాకు కడతారు. సో దిస్ ఈజ్ హౌ వీ డూ ఆల్ ద టైమ్. నేను మా వదినని ఏడిపేస్తుండే మా ఇంటికి వచ్చి కట్టాలి అని చెప్పి, బట్ చాలా ట్రాఫిక్ వల్ల ఇంకా టైం లేకుండింది. సో అందుకే మేము ఇక్కడే కట్టేసుకున్నాము. లాస్ట్ టైం వచ్చారు, బట్ ఈ టైం నేను ఏడిపించానామని, సో ఇక్కడే మేము కట్టేసుకుంటున్నాము. సో నిశాంత్కి కట్టడం అయిపోయింది. నిశాంత్ లవ్ దిస్ రాఖీ. అండ్ నాకు కూడా కడుతుంది. నేను స్వీట్ పెట్టేటప్పుడు వాళ్ళిద్దరిని ఏడిపించానని చెప్పి వాళ్ళు కూడా మమ్మల్ని ఏడిపిస్తున్నారు. సో తనైతే చాలా స్వీట్ తినడంలో ఫోర్స్ చేస్తుంది, ఎందుకంటే నిశాంత్కి స్వీట్స్ అసలు నచ్చదు కాబట్టి. తను మొత్తం స్వీట్ నిశాంత్ నోట్లో పెట్టేసింది, బట్ దో హీ టుక్ ఇట్ అవుట్, హీ వాజ్ ఫోర్సింగ్ మీ టు ఇట్. ఇంకా తిను నాకు కూడా అలాగే చేస్తుంది.
వి ఆల్ హ్యాడ్ గుడ్ ఫన్. ఇంకా చాలాసేపే ఏడిపిస్తూ ఉండే. ఇంకా తర్వాత నేను వీడియో క్లిప్స్ అన్నీ కొంచెం డిలీట్ చేశాను. అండ్ దిస్ ఈజ్ హౌ ఐ హ్యాడ్ ద స్వీట్. ఇంకా వీడు మా అక్క కొడుకు. సో దిస్ ఈజ్ హిస్ ఫస్ట్ రాఖీ. మొన్ననే వీడి బర్త్డే అయింది. అండ్ హీ వాజ్ జస్ట్ టచింగ్ దోస్ రాఖీస్ అండ్ ప్లేయింగ్ విత్ ఇట్. వీడిని నేను జాచు అని పిలుస్తాను. సో నేనైతే వీడిని అలాగే పిలుస్తాను. సో మా పెరియప్ప బర్త్డే ఉండిందనమాట. సో హిస్ 70th బర్త్డే. సో వీ వర్ సెలబ్రేటింగ్ ఇట్. వాడికి కేక్స్ అంటే చాలా ఇష్టం అండ్ హీ లవ్స్ టు కట్ ద కేక్. సో హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతున్నప్పుడు కూడా హీ వాజ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ హీ లవ్స్ టు కట్ ద కేక్ అనమాట. సో ఎన్నిసార్లు కేక్ కట్ చెప్పించినా కట్ చేస్తాడు. అండ్ కేక్ని మొత్తం ఇలా స్మాష్ చేసి వాడి హ్యాండ్స్లో తీసుకొని తింటాడు. సో దిస్ ఈజ్ హౌ హీ వాజ్ కటింగ్ ద కేక్. అండ్ తర్వాత మా అన్నయ్య కూడా కట్ చేయించాడు, ఎందుకంటే వీడికి కేక్ కటింగ్ అంటే చాలా ఇష్టమని. ఇంకా చాలా వీడియోస్ అండ్ ఫొటోస్ తీసాం గైస్. అవన్నీ అప్లోడ్ చేస్తే వీడియో ఇంకా 1/2 hour కంటే ఎక్కువ అయిపోతుంది. సో ఐవ్ జస్ట్ కట్ షార్ట్ ఇట్. అండ్ అందుకే కొన్నే పోస్ట్ చేశాను. అండ్ టైం 11:30 అయింది గైస్ బై ద టైమ్ వీ కమ్ హోమ్. చాలా టైర్డ్ అయిపోయాం గైస్, ఎందుకంటే వీ కీప్ రోమింగ్ హియర్ అండ్ దేర్ కాబట్టి. సో ఇంటికి వెళ్ళి బాగా రెస్ట్ తీసుకోవాలి. ఐమ్ ఎండింగ్ ద వీడియో హియర్ గైస్. కమెంట్స్లో కమెంట్ చేసి చెప్పండి, హౌ డిడ్ యూ సెలబ్రేట్ రాఖీ అట్ యువర్ ప్లేస్. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ బాయ్ గైస్, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.